డిజాస్టర్ బాయ్ ఆ సినిమా అయితే పూరి జగన్నాథ్ మార్క్ అయితే లేదు సినిమాలో 90 mm రాట అంటే 90 కొద్ది తగ్గ లైగర్ మీద కొద్ది చిన్న రాట్ ఎంతది నేను కొలవలేదు బ్రో ఆగు నా చెప్పని చెప్పు బ్రో ఫ్లోలో చెప్పు ఎట్లా అంటే మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక అసలు రాము ఇస్మార్ట్ ఒకడు ఎప్పుడు ఫస్ట్ పార్ట్ హిట్ అని చెప్పేసి సెకండ్ పార్ట్ సినిమాలో డీజేటీలు తప్ప ఏవి సక్సెస్ కాల కిక్ 2 గబ్బర్ సింగ్ 2 అని మన్మధుడు 2 అని ఏ డీజేటీలు తప్ప 2 పార్ట్ హిట్ కాల సీక్వెల్ గా తీయడం వేరు ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని సెకండ్ పార్ట్ తీయడం వేరు ఫస్ట్ పార్ట్ హిట్ అయింది సెకండ్ పార్ట్ తీసి ఇది కూడా డిసప్పాయింట్ సెకండ్ పార్ట్ లో ఉన్న మదర్ రివెంజ్ ఫస్ట్ పార్ట్ లో ఏమైపోయింది ఆ కనెక్షన్ అనేది మిస్ అయ్యింది ఇక్కడ నేను ఇక్కడ రామని ఫస్ట్ పార్ట్ యూటిలైజ్ చేసినట్టు చేసుకోవాలి లైగర్ వన్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గర సినిమా వస్తుందంటే ఒక మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ హరిశంకర్ మైండ్ సెట్ ఇంకా మారట్లేదు అంటావా? ఆయన మైండ్ సెట్ ఇంకా అంతే. పూరి జగన్నాథ్ హరిశంకర్ మైండ్ సెట్ మారట్లేదు, పూరి జగన్నాథ్ గారి మైండ్ సెట్ మారింది కాబట్టి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అన్నట్టు. అంతేనా? అంతే. నేను ఇంకా నిన్న సినిమాతో పోల్చుకుంటే సినిమా కొద్దిగా బెటర్, బట్ ఇంకోటి డిజాస్టర్. లైగర్ తో పోల్చుకుంటే 1000 రేట్లు బెటర్. నేను ఇంకోటి ఏంటంటే ఖాళీగా ట్రాక్ ఏదైతే ఉందో బోకా గారు అసలు క్లైమాక్స్ లో బోకా గారు ఏమయ్యారో నాకు తెలియాలి. ఎందుకంటే సినిమా అంతా డిజాస్టర్ గా సాగుతుంటే దాన్ని డిస్టర్బ్ చేస్తాడు బోకా గారు వచ్చి. అలా బోకా గారే బాగున్నారు సినిమాలో. ఏదైతే డిస్టర్బెన్స్ అనుకుంటున్నామో సినిమాలో బోకా క్యారెక్టర్ అదే పాజిటివ్ క్యారెక్టర్, కానీ దాని క్లైమాక్స్ జస్టిఫికేషన్ లేదు. అసలు బోకా గారు ఏమయ్యారో నాకు తెలియాలి. ఆ హీరోయిన్ గ్లామర్ కోసం ఉన్నట్టుంది, అక్కడ ఆ హీరోయిన్ దగ్గర ఒక ట్విస్ట్ ఒకటి ఉంటుంది, క్లైమాక్స్ ఒక ట్విస్ట్. క్లైమాక్స్ అయితే అక్కడ కట్ చేసారు, పేస్ట్ చేశారన్న. సేమ్ శివుడి ఫైట్ సంజయ్ దత్ కానీ కరెక్ట్ యూటిలైజ్ చేయాల. సంజయ్ దత్ గారు డబ్బింగ్ కూడా మనకి అంటే లైగర్ మీద ఒక మెట్టు ఎక్కువ అంతే. అంటే పూరి కెరియర్ అన్న వాళ్ళ కెరియర్లు ఎండ్ అయిపోవడానికి నేను ఎండ్ అయిపోయాయని చెప్పను. ఎప్పటికైనా కంబ్యాక్లు ఇవ్వచ్చు. ఎప్పుడు ఎవరు ఎంత మంచి సినిమా తీస్తో తెలియదు. ప్రస్తుతం అయితే మిస్టర్ బచ్చన్ ఇలాంటి ఇస్మార్ట్ నగర్ లాంటితో కంబ్యాక్ వస్తుందంట డైరెక్టర్ రానా. అంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కి కంబ్యాక్ అయితే కానీ మిస్టర్ బచ్చన్ అంటే అది ఒక ఇంట్లో జరిగే సినిమా, అది ఎంగేజింగ్ గా తీసుకెళ్ళిన సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల దొబ్బింది. ఇదేంటంటే స్టార్ట్ నుంచి దొబ్బింది. ఇది కాకపోతే దానికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది మనకు. ఇంకా కొన్ని అక్కడక్కడ పర్లేదు అనిపిస్తుంది. ఆ విలన్ దగ్గర ఉండే అమ్మాయి ఏదో ఒక హీరోయిన్ కంటే ఆ విలన్ దగ్గర ఉండే అమ్మాయి బాగుంది అనిపిస్తుంది అన్న. ఒక్కొక్కసారి ఒంటిన టాటోలు వేసుకొచ్చి అసలు. సో ఫైనల్ గా పూరి గారికి ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పటికి లైగర్కి ఒకటి చెప్తే ఇప్పుడు కూడా చెప్తా అన్న. మీరు కరెక్ట్ స్టోరీ చెప్పింటే బాగుంటున్నా, విజేంద్ర ప్రసాద్ గారికి స్టోరీ చెప్పింటే బాగుంటున్నారా? ఇక నేను అంత వాళ్ళు ఏం చేస్తుంటే బాగుండే నేను చెప్పను, కానీ అది చెప్పుకుంటే బెటర్ వేరేలా ఉండేది. ఆయన కంబ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తా. ఇంకొక 4 అటర్ ఫ్లాపులు తీయమనండి చూస్తా, బాగుంటే బాగుంది, బాగాలేదు బాగా. కానీ ఆయన కంబ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తా. ఆయన మార్క్ అటువంటిది.